గొర్రెల పథకం స్కామ్పై ఈడీ విచారణ. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్పై ప్రశ్నల వర్షం. కీలక సమాచారం సేకరణ. బినామీల ఖాతాల్లోకి నగదు బదిలీపైన ఫోకస్. హైదరాబాద్లో ఈడీ రైట్స్ అంటూ పారిశ్రామికవేత్తల ఇళ్లలో సోదాలు. సురనా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసుల్లో సైతం అంటూ ఈ గొర్రెల పథకం స్కామ్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడతా ఉందట. సో అది పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపించారట. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే మనీ లాండరింగ్ జరిగిన చోట, అంటే హవాలా డబ్బు చేతులు మారిన చోట మాత్రమే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఈ ఈడీ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పైన ప్రశ్నల వర్షం కురిపించి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించి కొన్ని బినామీల ఖాతాల్లోకి నగదు ఎట్లా బదిలీ అయ్యింది, ఎవరి ఖాతాల నుంచి ఎవరి ఖాతాల్లోకి బదిలీ అయింది, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఫోకస్ పెట్టినట్టుగా ఈ వార్త ఉంది. సో ఇది గొర్రెల స్కామ్ని కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా మనకు మహారాష్ట్ర నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి వస్తున్నటువంటి గొర్రెలు మనకు అక్కర్లేదు, ఇంకా మన యాదవ సోదరులు, మన దగ్గర ఉన్నటువంటి గొల్లకుర్మ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంపవర్మెంట్ చేస్తే, వాళ్ళను వృద్ధిలోకి తీసుకొస్తే వాళ్ళే విపరీతమైనటువంటి మన గొర్రెల సంపదని సృష్టించగలుగుతారు, వాళ్ళతో అవుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలని చెప్పి మొదలుపెట్టినటువంటి ఈ పథకంలో అప్పుడు ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా మరి ఏం ఉద్ధరించాడయ్యా అంటే ఈ స్కామ్ బయటికి వస్తే క్లారిటీ వస్తుంది. నిజంగా 1500 కోట్లు మరి ఆనాడు అట్లా చేతులు మారినాయి అని అంటే సరే, ప్రతి దాంట్లో జరిగిన ప్రతి పనిలా ఏదో ఒక అవినీతి జరిగిందని చెప్పినప్పుడు ఇలా ఈడీ దీన్ని పక్కాగా విచారణ జరిపించాలి. నిజంగా అందులో పశుసంవర్ధక శాఖ డైరెక్టరే కాదు, అసిస్టెంట్ డైరెక్టరే కాదు, ఈవెన్ మంత్రి ఉన్నా కూడా బయటికి తీసుకురావాల్సిందే. అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే నిన్న జరిగినటువంటి ఆ విచారణలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో చోటు చేసుకున్న స్కామ్పై గతంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాసరావును బుధవారం ఈడీ అధికారులు విచారించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు, నిధుల మళ్లింపు అంశాలపై శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలపై ప్రశ్నించడంతో పాటు వివరాలు సేకరించారు. గొర్రెల స్కీమ్లో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన అంశాలపైన విచారణ చేపట్టారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన ఈడీ జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, కాంటాక్ట్ సెల్ నంబర్లు, బ్యాంకు ఖాతా నెంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు తదితర అంశాలపై శ్రీనివాసరావుపై ప్రశ్నలు సంధించారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకి జమ చేశారన్న అంశాలపై విచారించినట్టుగా సమాచారం. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు రవాణా చేసిన వాహనాలు, గొర్రెల యూనిట్ల వివరాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అనధికార ఏజెంట్లుగా ఉన్న మొయిదుద్దీన్, ఇక్రముద్దీన్ లాంటి దళారులు అట్లే బినామీల ఖాతాల్లోకి నగదు బదిలీపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించిందంటూ అప్పుడు 20-21 ఇస్తుండే ఒక యూనిట్కి. వీళ్ళు కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుండే యాదవ్ సోదరులు. అయితే కొంత పే చేస్తే ఆ పే చేసినటువంటి అమౌంట్కి ఒక యూనిట్ని వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఆ ఇచ్చిన యూనిట్లను వాళ్ళు పెంచుకొని తద్వారా దాన్ని అంటే వ్యాపారం చేసుకునేటోళ్ళు, పెరిగిన తర్వాత వాటిని అమ్ముకునేటోళ్ళు. అయితే ఇక్కడ వాటిల్లో దళారీలు చొరబడి వాళ్ళకి ఇవ్వకుండానే యూనిట్లు ఇచ్చినట్టుగా, అమౌంట్ కట్టకుండానే కట్టినట్టుగా, వాళ్ళకి లబ్ధి జరిగినట్టుగా కొంతమంది బినామీల అకౌంట్లకి, బినామీల చేతుల్లోకి డబ్బులు మారినాయని చెప్పేసి ఈ స్కామ్ ముచ్చట. ఈ 700 కోట్ల స్కామ్ ఏంటిదంటే ఇట్లా పక్కదారి పట్టినాయి. అసలైన లబ్ధిదారుడు చెందకుండా మరి ఎవరెవరి చేతుల నుంచి ఎవరెవరి చేతుల్లోకి మారినాయనే విషయాన్ని ఈడీ స్పష్టంగా నిన్న విచారణ చేస్తే కొంత సమాచారం సేకరించిందట. అతి త్వరలో దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఎవరినో ఒకరిని పక్కాగా జైలుకు పంపిస్తారనేది మనకున్నటువంటి సమాచారం. సో ఇది ఇట్లా ఉంటే